అస్సలాము అలైకుం. టుడే అయితే మే ఫస్ట్ వ్లాగ్ అండి ఈరోజు. ఎనీవే మేడే కదా ఈరోజు, అందరికి కార్మికులందరికైతే కార్మికుల దినోత్సవము. ఇంకోటి ఏంటంటే నేనైతే ఈరోజు నుంచి డైట్ అయితే స్టార్ట్ చేస్తున్నానైతే చెప్పాను కదా, అది ఈరోజు నుంచి నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఎలా అంటే స్టార్ట్ చేస్తాను, ఎలా ఈ డేని స్పెండ్ చేస్తాను అంటే నా డైటింగ్లో ఏమేమైతే తీసుకుంటాను అన్నీ అయితే నేనైతే వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. చూడండి వీడియో రూపంలో. ఎనీవే వ్లాగ్ అయితే ఈవినింగ్ వరకు అంటే నైట్ వరకు స్కిప్ చేయకుండా వ్లాగ్ మొత్తం అయితే చూస్తూనే ఉండండి. నా ప్రిపరేషన్ ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు ఈ అంట్లన్నీ అయితే కంప్లీట్ చేయాలి. నేనైతే చెప్పాను కదా, ఇది రాత్రి అయితే మూసి పెట్టాను. ఇదండి కలర్ అయితే మొత్తం అయితే చేంజ్ అయితే అయిపోయి ఉన్నాయి చూడండి. దీంట్లో సరిగా కనిపించట్లేదు, వేరే దాంట్లో పోస్ట్ చూపిస్తాను చూడండి. దీంట్లో ఎటువంటి లెమన్ కానీ లేకపోతే అదే హనీ కానీ అయితే వేయను. లెమన్ అయితే వేసుకుంటాను, ప్రజెంట్ అయితే లెమన్ అయితే లేదు. ఇద్దండి కలర్ మొత్తం వాటర్ చేంజ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడే స్టవ్ అయితే ఆన్ చేశాను. బాగా మరగాలి, ఒక గ్లాస్ వచ్చినంత వరకు అయితే మరగాలి. 1 లీటర్ అయితే వాటర్ అయితే తాగేస్తాను నేను, నార్మల్ వాటరే. ఇదంటే వామ్ వాటర్ ఏం కాదు, ఎందుకంటే అది బాయిల్ చేసుకొని తాగుతాను. ఇది హీట్ అది హీట్ ఎందుకని చెప్పి తాగట్లేదు. ఇది తాగినా కూడా మంచిదే, అంటే హాట్ వాటర్ 1 లీటర్ తాగినా కూడా అంటే స్టార్టింగ్ కదా వామిటింగ్ ఏమో వస్తుందేమో అని చెప్పి ఇదైతే అలవాటు కాబట్టి తాగేస్తున్నా. నిలబడి అయితే నీళ్ళు అయితే అస్సలు తాగకూడదు ఫ్రెండ్స్. ఇస్లాంలో ఎప్పుడో చెప్పారు, సైంటిస్టులు ఈ మధ్య చెప్పారు. ఇస్లాంలో అయితే పక్కాగా పాటించే వాళ్ళైతే అసలు ఎవ్వరు నిలబడి నీళ్ళు అయితే తాగరు. కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇలా అయితే బాయిల్ అయితే అవ్వాలి. ఇది ఒక పక్క అయితే పాలు అయితే పెట్టున్నాను, ఇంకో పక్క ఇది బాయిల్ అవుతా ఉంది. మనం ఈ గ్లాస్తో 1.5 వేసాం కాబట్టి ఈ ఒక్క చెంబు వస్తే చాలు. ఇదండి ఇదైతే నైట్ డిన్నర్కి ఒక 2 దోశ కానీ 1 దోశ కానీ అయితే వేసుకొని తినడానికి నానబెడతా ఉన్నాను. ఇదండి ఫ్రెండ్స్ వెయిట్ లాస్ డ్రింక్. నేనైతే అంటే ఒకేసారి తాగేయకూడదు, సిప్ చేస్తూ, అంటే ఆ టేస్ట్ని ఫస్ట్ తాగడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఫస్ట్ డే నాకైతే అలవాటే, ఈరోజు కొద్దిగా ఫస్ట్ డే కదా అందుకని చెప్పి ఎలాగో ఉంది తాగాలంటే, బట్ ట్రై చేస్తా తాగడానికి. ఇంకొకటి ఏంటంటే నాకు అలవాటే కాబట్టి బాగానే అయితే ఉన్నింది. కంప్లీట్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. ఇద్దండి కచ్చంగానే ఉన్నింది కానీ ఇష్టంగా తాగేశాను. అయితే బ్రౌన్ రైస్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే అసలు ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ అయితే నాకైతే లేవు. లాస్ట్ టైం రైడ్ చేసినప్పుడు ఇదంతా ఏం చేయలేదు, అంటే లాస్ట్ టైం జస్ట్ చేశాను. ఇప్పుడు ఫ్యూచర్ కోసం కదా చూడండి, ఈ గ్లాస్ నిండుకి అయితే తీసుకుంటున్నాను నేను రైస్. నేనైతే వాష్ చేసి పెట్టేస్తాను. ఇది మల్టీగ్రెయిన్ దోశ అని చెప్పాను కదా, నాకు నానేసాను. అది కూడా నాకైతే కొత్త, ఇది కొత్త, ఎలా ఉంటుందో ఏంటో ట్రై అయితే చేయాలి. 1 మంత్ రిజల్ట్ని బట్టి నెక్స్ట్ మంత్ అయితే ప్రిపేర్ అయితే అవుతాను. బ్రౌన్ రైస్ చాలామంది అయితే చెప్పారు, అందుకని చెప్పి డైటింగ్లో ఫస్ట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ అయితే అసలు ఏం తీసుకోను, డైరెక్ట్గా 12 గంటలకి లేదా 12:30కి అలా అయితే లంచ్ అయితే తినేస్తాను. ఇట్లా డ్రింక్ అయితే నాకు తాగాను కదా, ఒకటైతే బియ్యం అయితే నోట్లో వేసుకున్నాను, ఎలా ఉందో ఏంటని. నార్మల్ మన బియ్యం లాగే ఉన్నాయండి, అది నాకైతే తెలీదు. వెయిట్ లాస్ డ్రింక్ అయితే తాగాను కదా, 1 అవర్ వరకు అయితే ఏమీ అయితే తినకూడదు, ఏం తాగకూడదు అసలు. నార్మల్గా అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేవాళ్ళు చేయకుండా నార్మల్ డైట్ చేసేవాళ్ళు కూడా అది తాగిన 1 అవర్ వరకు ఎటువంటి పాలు టీ కానీ అయితే తీసుకోకూడదు. నేనైతే ఒక 11కి అలా అయితే టీ అయితే ఖచ్చితంగా తాగుతాను, ఎందుకంటే టీ తాగకపోతే నా మైండ్ అయితే అస్సలు రిలీఫ్ అయితే ఉండదు. అందుకని చెప్పి 11కి అయితే టీ ఖచ్చితంగా తాగేస్తారు. ఫస్ట్ డే కాబట్టి డైట్ కళ్ళు అయితే తిరిగిపోతున్నాయి నాకు. అంగన్వాడీ స్కూల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ప్రిన్స్కి అయితే రేషన్ అయితే ఇస్తారు అంగన్వాడీ స్కూల్లో తీసుకురావడానికి. అలాగే నేను మా కొద్దిగా బండ అయితే వెయిట్ అయితే వేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము, అంటే డైటింగ్ చేస్తున్నాం కదా అందుకని చెప్పి.
చూడండి ఫ్రెండ్స్, ఇన్నంత ఉన్నాను, 87 కేజీలు ఉన్నానంట. ప్రిన్స్ అయితే నిద్రపోయాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా వంట సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. మా హస్బెండ్ ఈరోజు లంచ్కి అయితే వస్తారు, అందుకని చెప్పి సాంబారు, తనకు వేరేగా రైస్, నాకు వేరేగా రైస్, ఎగ్ ఫ్రై అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ప్రిన్స్ ఈరోజు మా ఇంట్లోనే పడుకున్నాడు. మా వంట సెక్షన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇద్దండి, ఒక పక్క వచ్చి ఇది బ్రౌన్ రైస్ అయితే పెట్టుకున్నాను, ఇంకో పక్క సాంబార్కి అయితే పప్పు అయితే ఉడుకుతుంది. ఇదైతే ప్రిన్స్ అయితే ఎంచేస్తాడు, ఎలా ఎంచాడో కూడా తెలియదు నాకు. ఇవైతే ఎగ్స్ అయితే బాయిల్కి అయితే పెట్టున్నాను, 4 ఎగ్స్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను, అంటే సాంబార్కి. ఇదైతే బ్రౌన్ రైస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది ఎలా ఉందో చూడండి, తింటే కానీ టేస్ట్ అయితే తెలియదు ఎలా ఉంటుందో. ఇవైతే ఎగ్స్ మసాలా పెట్టి అయితే చేశాను. పెద్దమ్మ వచ్చున్నారు, అమ్మ వాళ్ళ సిస్టరు. సాంబార్ అయితే సూపర్ టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. రైస్ పెద్దమ్మకి, హస్బెండ్కి. నేను వెయిట్ లాస్ పౌడర్ అయితే చేసుకోవాలని చెప్పి అయితే పెట్టున్నాను. వచ్చిందని అయితే మా హస్బెండ్ చికెన్ అయితే తెచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే అది జస్ట్ అలా పకోడా లాగైతే, ఎక్కువ అయితే ఆయిల్ అయితే లేదు, తీసేసాను. అది ఇప్పుడైతే తెచ్చారు. చికెన్ పకోడా అయితే చేస్తూ ఉన్నాను, చేశాను. కొద్దిగా ఫ్రిడ్జ్లో పెడితే అయితే బాగుంటుంది, మరి ఎలా అవదో తెలీదు, ఇప్పుడు ఎలా ఉంటుందో టేస్ట్. ఇప్పుడైతే కరెక్ట్గా టైం అయితే ఇద్దండి, చూడండి ఎలా చెప్తాను నాకే అర్థం కావట్లే. కరెక్ట్గా 2 అయితే అవుతుంది ఫ్రెండ్స్, 2:10 అయితే అవుతుంది. నేను ఇప్పటికైతే ఏమీ అసలు తినలేదు, ఓన్లీ వాటర్ పైనే ఉన్నాను. ఒక్కసారి మాత్రమే టీ తాగాను. ఇప్పుడు కొద్దిగా చికెన్ అయితే టేస్ట్ చూద్దాం అనేస్తే కొద్దిగా ఉప్పు అయితే సరిపోయింది, కారం ఎక్కువగా ఉంది. ప్రిన్స్ తింటాడో తెలీదు. మేము వాకింగ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. టైం అయితే 5:30 పైన అయితే అయిపోయింది. మా ఫ్రెండ్ ఈ రోజు కూడా రావట్లేదు, ఇది వస్తుంది ఈరోజు అయితే చాలా లేట్గా అయితే వచ్చాం ఫ్రెండ్స్. అందులో నాకైతే ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంది, అంత తిరిగే ఓపిక కూడా లేదు. ఇది 5th రౌండ్, ఇది వేసేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ప్రిన్స్ అయితే వాళ్ళ డాడీ దగ్గర అయితే ఉన్నాడు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా తిరిగే ఓపిక అయితే లేదు, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వర్క్ ఇంట్లో ఉన్నింది కాబట్టి నా వల్ల కావట్లేదు. ఈరోజు వెళ్ళిపోతా ఉన్నాము. ఇద్దరు ఫ్రెండ్స్ నైట్కి అయితే డిన్నర్కి అయితే దోశ అయితే పోసుకుంటున్నాను. అదే మార్నింగ్ అయితే నానబెట్టాను కదా, మల్టీగ్రెయిన్ అని చెప్పి, అంటే అన్నీవి అంటే ఏవేవో ఉన్నాయి దాంట్లో, పేర్లు అయితే నాకైతే తెలీదు. అందుకండి దోశ అయితే 2 తింటాను, ఇంకొకటైతే సగం విరిగిపోయింది. ఈరోజు కూడా అయితే ఆ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా పని అయితే ఉన్నింది ఇంట్లో. అందులో ఇలాగే అయితే నానబెట్టుకున్నాను అన్నిటినీ. మార్నింగ్ అయితే కాగబెట్టుకుందాం, అదే వాటర్ బాయిల్ చేసుకొని తాగుదామని చెప్పి. వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫస్ట్ డే ఇంత పక్కాగా డైట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. అంటే ఈరోజు నుంచి 90 డేస్ ఛాలెంజ్ ఇది. ప్లీజ్ డూ లైక్. మీరు చేసే ఒక్క లైక్తో నాకు చాలా సపోర్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి.